నమస్తే. ప్రస్తుతం మనం జడ్చర్ల నియోజకవర్గం స్థానికంగా కల్లేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే మన సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి గ్రామంలో యునానిమస్ సర్పంచ్ చందర్ గారు అయితే కావడం జరిగింది. దానికి సంబంధించి ఇండివిజువల్గా ఉన్న పర్సన్ సడన్గా గెలిచిన తర్వాత కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో అయితే ఎమ్మెల్యే గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. దానికి సంబంధించి కల్లేపల్లి గ్రామస్తులు, అదేవిధంగా రాజాపూర్ మండల్ ప్రెసిడెంట్ శ్రీశైలం యాదవ్ గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే గెలవక ముందు ఎటువంటి పరిణామాలు జరిగినాయి, గెలిచిన తర్వాత ఏమేమి జరుగుతూ ఉన్నాయి, దేనికి వారి యొక్క మద్దతు ఉందా లేదా, మొన్న బహిరంగంగా కూడా వారు ఎంఆర్ఓ కానీ వీరందరినీ కలిసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అసలు వాస్తవాలు ఏంటివి, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే. ఏమన్నా కల్లేపల్లిలో ఏం జరుగుతూ ఉంది, గెలవక ముందు ఎటువంటి పరిణామాలు జరిగినాయి, ఎట్లా నమ్మించి గొంతు వేసే ప్రయత్నాలు జరిగినాయి, ఏమైంది అసలు? నమ్మించి కల్లేపల్లి గ్రామ ప్రజల అందరినీ, కల్లేపల్లి గ్రామాన్ని మొత్తం మోసం చేసి ఎమ్మెల్యే గారి కాళ్ళ పైన కాంగ్రెస్ పార్టీ కాళ్ళ కాడబెట్టిండు మా కొత్తగా సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రనాయకు. కల్లేపల్లి ప్రజల నమ్మకాన్ని, వాళ్ళ అభిప్రాయాన్ని మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టి అమ్మేసిండు, కాంగ్రెస్ పార్టీకి అమ్మేసిండు. ఎట్లా ముందు మీరు మాట్లాడినప్పుడు యునానిమస్ అని ఎందుకు ఏకగ్రీవం ఎందుకు చేసుకున్నారన్నా? చేసుకునేటప్పుడు తర్వాత నేను ఫండింగ్ కోసం నిధులు వస్తే అధికార పార్టీకి వెళ్తానని మన హామీ ఇచ్చిందా, లేక ఎట్లా జరిగిందన్నా? అసలు ఆ రోజు యునానిమస్ చేతము అనే ఆలోచన గ్రామస్తులందరిది, నా ఒక్కడిదని కాదు. గ్రామంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులది, ప్రజలది. గుడికాడ కూర్చున్నప్పుడు యునానిమస్ జోలు తీసి గవర్నమెంట్కి వెళ్ళి కూడా దాదాపుగా 20-25 లక్షల రూపాయలు వస్తాయి. యునానిమస్ అయితే ఖర్చు వేస్ట్ చేసుకోవద్దు. మనం అప్పుడు 2.5 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలో ఎలక్షన్లు లేవు, ఎవరు కూడా ప్రజాప్రతినిధులు లేరు. ఈ డబ్బును వృధా చేసుకోవడంలో వచ్చే ఉపయోగం లేదు. గ్రామాభివృద్ధికి ఏమన్నా డెవలప్ చేద్దామనే కాన్సెప్ట్ ఊరు ప్రజలందరూ కూడా మాట్లాడారు. దాని ప్రకారము ఈ చందర్ నాయకు, మరి నరేష్, ఇంకా 3 కూడా నామినేషన్ వేసారు. వాళ్ళందరూ కూడా, ఇద్దరు కూడా చందర్ నాయకు, ఇంకో వ్యక్తి, ఇద్దరు కలిసి కూడా దాన్ని నేను గ్రామ అభివృద్ధికి 33,10,000 ఇస్తా, నేను ఏమన్నా ప్రభుత్వం నుంచి వచ్చే నజరాలను కూడా పనులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధి చేస్తా అని మాట ఇవ్వడం వల్ల ఊరు ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా సరే కానీలే, ఎందుకు పోటీ మన మధ్యలో చిన్న విషయానికని అది చేసినాం. దానికి తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీకు తెలిసినవి. తర్వాత గెలిచిన తర్వాత ఇప్పుడు మరి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని? అధికార పార్టీలోకి వెళ్తా ఉన్నాడు, మరి నిధులు వస్తాయేమో, నిధులు తీసుకొచ్చి కల్లేపల్లి అభివృద్ధి కోసం పోతున్నా అంటాడు కదా, మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? నేను అతన్ని వ్యతిరేకించట్లేదు, వ్యక్తిగతంగా అతన్ని వ్యతిరేకించట్లేదు. ఆయన బేసిక్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త, నా దగ్గర కావాల్సిన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. నేనే మండల్ ప్రెసిడెంట్ కనుక ఆయనకు సభ్యత్వాలు కానీ, ఆయన ఫోటోలు కానీ టోటల్గా నా దగ్గర ఉన్నాయి. అది పక్కకు పెడితే నేను వెళ్ళే ఊరుగా నువ్వు అభివృద్ధి కొరకు ఇండిపెండెంట్గా ఉంటా అని చెప్పినాం. నేను ఇండిపెండెంట్గా ఉండుకుంటూ ఎమ్మెల్యే గారి దగ్గర పోతారా, ఎంపీ గారి దగ్గర పోతారా, మా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నవీన్ రెడ్డి ఎమ్మెల్సీ గారి దగ్గర పోతారా? మీకు హామీ ఇచ్చిండ నేను ఇండిపెండెంట్గా ఉండే మిగతా 5 years అంతా నేను దీని ఇండిపెండెంట్గా ఉండే అభివృద్ధి చేస్తాను చెప్పిండ. 100% గ్రామస్తుల సమక్షంలో నేను ఇండిపెండెంట్గా ఉంటూ పూర్తిగా మీ సలహాతోని మాత్రమే గ్రామాభివృద్ధికి ముందలుకోతాను, ఏ పార్టీలో చేరను. నా సర్పంచ్ ఎన్నికలు పీరియడ్ అయిపోయేంత వరకు కూడా ఏ పార్టీలో చేరను, గ్రామాభివృద్ధికి పాటుపడతా అని చెప్పి ఊరందరి ముందర ఆంజనేయ స్వామి గుడి ముందర ఒట్టేయడం జరిగింది. ఒట్టు కూడా ఏదో నోటి మాటలతో కాదు, ఒట్టు కూడా గుడి సమక్షంలో, గ్రామస్తుల సమక్షంలో. ఇప్పుడు అంటే కల్లేపల్లి ఒకవేళ క్యాండిడేట్ ముందే వెళ్తామని అంటే మీరు క్యాండిడేట్ నిలబెడతా ఉంటారు, ఎలక్షన్ జరుగుతూ ఉంటుండే కల్లేపల్లి పక్క. ఎలక్షన్కు బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 రెడీ ఉన్నారు సర్పంచ్ అభ్యర్థులుగా, కాంగ్రెస్ పార్టీ నుంచి 2 రెడీ ఉన్నారు. మా అభ్యర్థులు రెడీ ఇప్పుడు కూడా పోటీ చేయడానికి దేనికి కానీ మా బీఆర్ఎస్ నుంచి గట్టి వ్యక్తులు పోటీలో ఉన్నారు. వాళ్ళకి నచ్చజెప్పి గ్రామాభివృద్ధి కొరకు ఈ విధంగా చేస్తే ఊరును మొత్తం అమ్ముకొని సర్పంచ్ అమ్ముడపోయి, ఒక ఎస్టీ సర్పంచ్ పోయి దొరకాళ్ళ కాడ అమ్ముడపోయిండు. ఒక ఎస్టీ సర్పంచ్ దొరకాళ్ళ కాడ పోయి అమ్ముడుపోయిండు. గ్రామాన్ని తాకట్టు పెట్టిండు, ప్రజలను తాకట్టు పెట్టిండు, తన జాతిని కూడా తాకట్టు పెట్టిండు. అట్ ఏ టైం సొంత ఊర్లో ఎమ్మెల్యే గారి సొంత ఊర్లోనే ఆయన గెలవలేదు. ఆయనకు ప్రజలు 2 సార్లు ఆయనకు వ్యతిరేకంగా చుక్కలు చూపించారు. పార్లమెంట్ ఎలక్షన్లో 259 ఓట్లు డీకే అరుణ గారికి, ఎంపీ గారికి లీడు. సర్పంచ్ ఎలక్షన్లో కూడా సొంత ఊరి గ్రామస్తులు ఆయనకు షాక్ ఇచ్చారు.
ఆయనను చూసుకొని పక్కూరులో ప్రజలు ఏకగ్రీవంగా నమ్మకంతోనే ఇనానమతి చేసిన ఈ మా సర్పంచ్ పోయి మా ఊరు గౌరవాన్ని, మా పెద్దల గౌరవాన్ని, మా ఆంజనేయ స్వామి మీద ఉన్న నమ్మకాన్ని మొత్తాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారికి అమ్మేసుకొని ఏం చేసిండు, గ్రామస్తుల మనోభావాలను, గ్రామస్తుల గౌరవాలను, అట్లాగే ఒక ఎస్టీ రిజర్వేషన్ అయిన సర్పంచ్ పోయి గ్రామస్తులందరూ ఇనానమతి చేస్తే నమ్మి ఒక దొరకు అమ్ముకున్నాడు. మరి దీంట్లో దానికి తగిన పరిణామాలు ఏముంటాయో చట్టం చూసుకుంటుంది, దేవుడు చూసుకుంటాడు, ప్రజలు చూసుకుంటారు. ప్రజలే దేవుళ్ళు ప్రజాస్వామ్యంలో. మా కల్లెపల్లి వాళ్ళందరూ కూడా నిజానికి కూడా దేవుళ్ళే వాళ్ళన్నీ లేదు. తప్పు మొత్తము మేము వీడిని నమ్మడం, ప్రజల తప్పు ఎక్కడ లేదు అక్కడ. మేమంతా ఈ చంద్రనాయకును నమ్మడం. ఇనానమస్ అయినంత వరకు ఒక లేకుండా ఒకరికి ఇన్ఫర్మేషన్ లేకుండా పోయి ఊరు నమ్మేసిండు. ఊరును మొత్తం ఎన్ని లక్షలకు అమ్ముకున్నాడో ఊరును, కులాలను, మతాలను, మనోభావాలను అన్నింటి అమ్మేసిండు. సో మీ యొక్క అంటే నెక్స్ట్ కార్యాచరణ ఏముండబోతా ఉందన్న, దీనికి సంబంధించి ఆపోనెంట్ ఏం వర్క్ చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ మా తానకు కావాల్సిన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. దాన్ని ఆర్డీఓ గారికి, ఎలక్షన్ కమిషనర్ గారికి కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడే మేము హైదరాబాద్ వెళ్తున్నాం. ఇప్పుడు అడ్వకేట్ రెడీగా ఉన్నారు నా కొరకు. మేము ముందర ఫోన్ కూడా వచ్చింది. హైకోర్టులో అడ్వకేట్ ద్వారా రిట్ వేస్తున్నాం. మా ప్రయత్నం మేము మొత్తం తీసేసుకుంటాం. మళ్ళీ ఎలక్షన్ కావాలి, ఎవరన్నా గెలువనప్పుడు నిలబడారు. దాంట్లో ఏం తప్పు లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఓట్లు వేసినా తప్పేం లేదు. ప్రజల అభిష్టం మేరకు ఎవరు గెలిచినా మాకేం ఇబ్బంది లేదు. కానీ తగిన గుణపాఠం మాత్రం ఇట్లా ఊరు ప్రజల నమ్మకాలను మోసం చేసి ఒక పార్టీకి అమ్ముడపోయి అతల పార్టీలో పోయి జాయిన్ అయినానికి తగిన గుణపాఠం మాత్రం ప్రజలు చెప్తారు. కోర్టు మీద నమ్మకం ఉంది. కోర్టు ఏం చేసినా మేము ఫైనల్గా దాన్ని మీద ఉంటాం. సో న్యాయ పోరాటం అయితే కొనసాగిస్తామంటారు? బరాబర్ న్యాయ పోరాటం కొనసాగిస్తాం. ప్రజల పక్షాన నిలబడి ఇనానమతి చేయడంలో మా పాత్ర, ప్రజలతోనూ ఎంతో సఫర్ అయ్యి ఎంతో మందిని సంజాయించి ప్రజల అభిష్టాలకు మేము ఇనానమతి చేస్తే ప్రజలందరినీ మోసం చేసి, మమ్మల్ని మోసం చేసి అతని పార్టీకి అమ్ముడపోయినప్పుడు మేమెందుకు ఒప్పుకుంటాము? అతని మీద జాలి చూపించవలసిన అవసరం ఏముంది? అతను సరైన వ్యక్తి అయితే ప్రజాస్వామ్యంలో ఎట్లా ఇనానమస్ కావడానికి గుడి పక్కల కూర్చొని ఎట్లా మాట్లాడిండో అదే ప్రజలతోనూ కూర్చొని వచ్చి నేను అభివృద్ధి కొరకు ఇక్కడ పోవాలనుకుంటున్నా, మీ అభిప్రాయం చెప్పండి అంటే ప్రజల అభిష్టం మేరకు ఎటుపోయినా మాకు అభ్యంతరం లేకుండా. కానీ అమ్ముడపోయి రాత్రి ఎక్కడ పడితే 2-3 పోయి ప్రలోభాలకు లొంగి, డబ్బులకు లొంగి పోయి అక్కడ జాయిన్ కావడం పూర్తిగా తప్పు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం ఇది. సో ఫైనల్గా రాజాపూర్ మండలం మెజారిటీ స్థానాలు అయితే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సో మీరు ఒక మండల ప్రెసిడెంట్గా అయితే ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తూ ఉందన్న ఈ పరిణామాలు? ఇప్పుడు ఫస్ట్ విడత ఎలక్షనే 11 తారీఖు వచ్చింది. 11 తారీఖుల 24 గ్రామ పంచాయతీలకు 17 గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ విజయడంకం ముగించింది. 2 బీఆర్ఎస్ మద్దతుతోన 2 రంగారెడ్డి కూడా రాజాపూర్ గెలిచింది. సొంత ఎమ్మెల్యే గారు సొంత గ్రామంలో రంగారెడ్డి కూడా గెలిచింది. హెడ్ క్వార్టర్లో రాజాపూర్లో గెలిచింది. మిగతా 2-3 ఇండిపెండెంట్. దాని తర్వాత దిమ్మ తిరిగి బొమ్మ కనబడి అధిష్టానంతో ఏమేమి వచ్చినో, ఇంటెలిజెన్స్ ఏమొచ్చిందో ఆగమేఘాల మీద ఉరుకులాడి మండలం మొత్తం తిరిగి పాడి కౌశిక్ రెడ్డి గారిని ఆయన నేను చచ్చిపోతే ఓట్లేస్తామన్నాడు కదా, మరి నేను కాంగ్రెస్ అభ్యర్థులను గెలవకపోతే నేను కూడా చచ్చిపోతా అని ఎమ్మెల్యే గారు అనకంలా ఏడ చచ్చిపోతాడో మళ్ళీ ఎందుకు ఎమ్మెల్యే చిన్న వయసు అని చెప్పి ప్రజలంతా అంతో ఇంతో కొన్ని నోట్లు ఇచ్చారు. నేను చచ్చిపోతాను తిరగకుంటే అవి కూడా రాకుంటుండే ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గాలలో ఇన్ని సీట్లు రాకుండే. రాజాపూర్ విషయానికి వస్తే రాజాపూర్లో ఉన్న మా మండల నాయకత్వం కానీ, మా డైనమిక్ లీడర్ డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారి మార్గదర్శకంలో ప్రజలందరూ మమ్మల్ని నమ్మిరు. మా పార్టీని నమ్మింది, లక్ష్మారెడ్డి గారిని నమ్మినందుకే ఎక్కడ ఒక్కొక్క తన మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 3-4 ఉన్నా కూడా మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించారు. అంటే అది ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన ఉన్న నమ్మకానికి రుజువు అది. అంటే ఇప్పుడు కల్లేపల్లి క్యాండిడేట్ మిగతా సరే మండలంలో వేరే క్యాండిడేట్స్ అయితే అట్నే ఉన్నారు. సో మొదటగా ఆయన టార్గెట్ చేసిన కల్లేపల్లిని అంటే శ్రీశైలం యాదవ్ని టార్గెట్ చేసినట్టేనా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారి సొంత గ్రామంలో నేను టార్గెట్ చేసిన, ఆయన సొంత గ్రామంలో ఆయన ఓడిపోయిండు, ప్రజలు తిరస్కరించారు. దీనికి కారణం ఎవడు? శ్రీశైలం యాదవ్ను టార్గెట్ చేయాలి. శ్రీశైలం యాదవ్ ఊర్లో పోని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకున్నాడా? అది లేదు. శ్రీశైలం యాదవ్ గెలిపించిన శ్రీశైలం యాదవ్ ఊరు గ్రామస్తులందరూ చేసిన ఇనానమస్ క్యాండిడేట్ని తీసుకొని పోయి ప్రలోభాలకు, డబ్బుకు, భయాందోళనకు గురించి చేంజ్ చేసుకున్నాడు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. పెద్ద మనిషి ఆయన గురించి, ఎమ్మెల్యే గారి గురించి నేను మాట్లాడే స్థాయి కాదు, ఆయనకే వదిలేస్తున్నాం. అది ఆయన గెలిచినట్లే నేను గెలిచినట్ల. అదొకటి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా.
సో అంటే అనిపిస్తూ ఉన్నది ఏంటంటే ఫస్ట్ కల్లేపల్లిని టార్గెట్ చేసాడు, శ్రీశైలం యాదవ్ ఉన్నందుకే మండల ప్రెసిడెంట్ కొంచెం డౌన్ చేద్దామన్న మూమెంట్ అన్నట్టు కనిపిస్తూ ఉంది. మరి బరాబర్ ఎక్కడ కూడా ఎవరైతే గట్టిగా ఉండి ఏ పార్టీ ఆపోజిషన్ పార్టీలో గట్టి నాయకత్వం ఎక్కడైతే ఉందో అతన్ని డ్యామేజ్ చేయడానికి అధికార పక్షంలో ఉన్న అధికారులు కానీ అధికారులు కాదు ప్రజాస్వామ్యంలో ఉన్న ఈ ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ఒక ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో ఫస్ట్ టైం జరిగిన ఫస్ట్ ఫేజ్లో జరిగిన ఎలక్షన్లో మొత్తం బీఆర్ఎస్ తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ మరియు మా ముఖ్య నాయకులు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు, ఒక్కరిని కాదు కదా. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకులు గట్టి నాయకులు ఎక్కడెక్కడ ఉంటే అక్కడెక్కడ నాయకులు ఈ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ ఖచ్చితంగా టార్గెట్ చేస్తుండ్రు. టార్గెట్ చేసడంలో ఏమి ఇబ్బంది పడలేదు, భయపడి ఆయన దగ్గర పోయి కక్కుర్తిపడి కాలు మొక్కేదైతే లేదు. నికార్సైన బీఆర్ఎస్ నాయకుడిగా, కేసీఆర్ సైనికుడిగా, లక్ష్మారెడ్డి గారి అనుచరుడిగా బరాబర్ కొట్లాడతాం, బరి గీసి కొట్లాడతాం. వచ్చే ప్రభుత్వం మాదే, అప్పుడు ఎట్లుంటుందో మేము కూడా చూపెడతాం. సో ఇదైతే శ్రీశైలం యాదవ్ గారి మాటల్లో స్థానికంగా కల్లేపల్లిలో జరిగిన ఈ సంఘటనలు చూస్తూ ఉంటే ఒక వ్యక్తి అంటే ఏకగ్రీవంగా నన్ను చేసే గ్రామం కోసం పనిచేస్తా, ఎక్కడ ఏ పార్టీలోకి వెళ్ళకుండా ఇండిపెండెంట్గా ఉండి సో గ్రామాభివృద్ధి కోసం పాటుపడతా అంటే గ్రామస్తులందరూ ఒక సామరస్యంగా ఒక పర్సన్ ఎన్నుకుంటే తర్వాత గెలిచినాక చందర్ నాయక్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో కేవలం ప్రలోభాల కోసం పోయినట్టు కనిపిస్తూ ఉందన్నట్టు వారి మాటల గురించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజాపూర్ మండలంలో కూడా మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలవడంతో కల్లేపల్లి ఒక మండల ప్రెసిడెంట్ గ్రామం ఉంది. సో ఇక్కడ నుంచి అంటే టార్గెట్ ఆల్మోస్ట్ బీఆర్ఎస్ నాయకులు అయితే ఇక్కడ నుంచి ఏదైతే శ్రీశైలం యాదవ్ గారి నుంచే మొదలైనట్టు మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సో కల్లేపల్లి గ్రామస్తులు కూడా వీటన్నిటిని ఆలోచన చేయాలి. ఇంతకుముందు ఎవరు మనకి ఏం చెప్పి మాయమాటలు చెప్పి ఏకగ్రీవం అయ్యారు, ఏకగ్రీవం అయిన తర్వాత ఎవరు ఎక్కడున్నారు, ఏ పార్టీలో ఉన్నారు, వీటన్నిటిని ఆలోచన చేసి సో శ్రీశైలం యాదవ్ గారు కూడా సో న్యాయపరంగా లా ప్రకారం వెళ్తూ ఉన్నాం, మేము సిస్టమ్ ప్రకారం ఆయనకి ఏం చేయాలో అన్ని విధాలుగా మా వంతు ప్రయత్నం అయితే చేస్తాం. న్యాయ పోరాటం అనేది ఎక్కడ ఆగదు. సో మళ్ళీ ఎలక్షన్ వచ్చేంత వరకు మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే